శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మంత్రి అచ్చెన్నాయుడి మధ్య మాటల యుద్ధం నడిచింది. కూటమి ప్రభుత్వంలో ఫ్రీ ఇసుక అని చెబుతున్నా కొన్ని ప్రాంతాల్లో ధరల్లో మార్పు కనిపించడం లేదని ఆరోపించారు బొత్స. 2024కి ముందు ఉన్న రేట్లే ఇప్పుడు కూడా ఉన్నాయని అన్నారు ఆయన. ఇసుక ధరలు 50% పైగా తగ్గాయని కౌంటర్ ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉంటున్నప్పుడు ఒక లారీ 10 టన్నుల లారీ 12,000 రూపాయలు దొరికేది అధ్యక్ష. కావస్తే మా బారు కావస్తే వెళ్తాము, ఆ దారి కూర్చోబెడతాము, అడుగుతాము. ఈ రోజు కూడా అదే 12,000 దొరుకుతుంది తప్ప మరి 4,000 రూపాయలు 400 రూపాయలు తగ్గాలి కదా అధ్యక్ష. టన్ను కంటే 8,000 దొరకాలి అధ్యక్ష. 8,000 దొరకాలి. 8,000 దొరుకుతుంది లారీ 12,000 దొరుకుతుందంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? మా శ్రీకాకుళం నుంచి వస్తుంది. శ్రీకాకుళం తాలూకా ఆ జిల్లాలో అక్కడ ఉన్న ఆ రీచ్ నుంచి వస్తుంది. 8,000 మీరు టన్ను అధ్యక్ష, అదే టన్ను అధ్యక్ష 12,000 రూపాయలు విశాఖపట్నంకి వెళ్ళినటువంటి టన్ను ఇసుక ఈ రోజు 6,500 అధ్యక్ష. 50% తగ్గింది. 50% తగ్గింది అధ్యక్ష. అది 10 టన్నులు ఉంటుంది, 20 టన్నులు ఉంటుంది.